ఇది చాలా తప్పు సార్. రైట్. ఒకసారి ఇంద్రనీల్ రెడ్డి గారు సెఫాలజిస్ట్ వారి దగ్గరికి వెళ్దాం. సో చూశారు కదా, అంటే వెస్ట్ బెంగాల్లో వారు దాదాపు 3 దశాబ్దాలకు పైగా పనిచేశారు, డీజీపీగా రిటైర్ అయ్యారు. హీ హాస్ సీన్ సెవరల్ ఎలక్షన్స్ ఓవర్ దేర్. సార్ చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటి అంటే, ఒక చిన్న లాజిక్ కూడా చెప్తాను సార్. 2024కు ముందు ఎస్ఐఆర్ ఎందుకు నడపలేదు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న నాదైతే. అంటే ఎక్కడైతే రాష్ట్రాల్లో ఎన్నికలు అవుతున్నాయో అక్కడ ఇమీడియట్గా ఇంత తక్కువ టైంలో ఎస్ఐఆర్ నడిపే బదులు దేశవ్యాప్తంగా ఎలా అయితే జనగణన కులగణనలు ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎస్ఐఆర్ ఎందుకు నడపరు ఫస్ట్. అలాగే ఎలక్షన్ కమిషన్ ద్వారా జరిగిన బిఎల్ఓలు అవ్వచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు, అందులో తప్పులు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మీద చర్యలు ఎందుకు తీసుకోరు? ఈ చాలా వ్యాలిడ్ పాయింట్స్. అయితే సేమ్ అదే పాయింట్ మళ్ళీ నేను ఇంకోటి అదే రిపీట్ చేయబోతున్నా. ఏంటంటే 24 లక్షల మంది ఓటర్లు మరణించారు అంటే మరి పార్లమెంటు ఎన్నికలు సజావుగా నిర్వహించలేకపోయామని ఎలక్షన్ కమిషన్ ఒప్పుకునిద్దా? ఎందుకంటే 18 నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఈ 24 లక్షల మంది మరణించిన ఓటర్ల ఓట్లు ఆ రోజు అవైలబుల్ ఉండే కదా. ఈ 24 లక్షల మంది చనిపోయిన ఓటర్ల ఓట్లు నమోదు కాలేదు అని ఏమైనా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఎలక్షన్ కమిషన్ తన యొక్క పనితీరు తనే ప్రశ్నార్థకంగా చేసుకుంటుంది ఈ రిలీజ్ చేసిన డేటా వైజ్. రెండోది ఏంటి అంటే చూడండి, ఎస్ఐఆర్లో ఏం చేస్తున్నారు? ఎస్ఐఆర్లో ఫస్ట్ ఒక 1 month బ్యాక్ ఫస్ట్ అందరికీ లెటర్స్ లాగా ఇస్తున్నారు. ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్ చేసి దే హ్యావ్ టు రిటర్న్ ఇట్ అనమాట. ఈ రోజు మీరు న్యూస్లో కూడా చూసుకుంటే కలెక్టివ్ ఫామ్స్ 24 లక్షల సంథింగ్ ఎంతమంది దొరకలేదు అని. అంటే ఏంటంటే మొన్న బీహార్ తీసుకున్నా, ఈరోజు పశ్చిమ బెంగాల్ తీసుకున్నా కూడా ఇక్కడ మెజారిటీ ఆఫ్ ప్రజలు వలస జీవితం మీద, అంటే ఉపాధి, సొంత ప్రాంతంలో ఉపాధి లేక ఆ ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళి బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు బీహార్లో అయితే ఆల్మోస్ట్ 55 నుంచి 60% మైగ్రెంట్స్. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో అంత పర్సంటేజ్ లేకపోయినా కూడా ఇక్కడ కూడా 30% వరకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉపాధి కోసం జీవించే వాళ్ళు ఉన్నారు. మీరు కేవలం 1 నెల సమయం ఇచ్చి వాళ్ళు ఆ ఉపాధిలో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి వచ్చి ఫామ్ ఇవ్వలేరు. సరే, ఆన్లైన్లో ఫామ్ అప్లోడ్ చేసే ప్రొవిజన్ ఉంది. సో వీళ్ళకి అవేర్నెస్ ఎక్కడ క్రియేట్ చేశారు? ఇప్పటికీ దేశ ప్రజల్లో ఎంతమందికి ఎస్ఐఆర్ ప్రొసీజర్ మీద మీరు ఫాము, అంటే మీ ఓటు మీరు దక్కించుకోవాలి అంటే మీరు రాకపోయినా ఆన్లైన్లో మీరు ఆ కలెక్ట్ చేసుకున్న ఫామ్ని రిటర్న్ చేయాలి, డేటా ప్రొవైడ్ చేయాలి అనే నాలెడ్జ్ ఎంతమందికి కలిగించారు? ఎలక్షన్ కమిషన్ ప్రజలకి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయకుండా ఎస్ఐఆర్ పేరుతో అంటే డెత్లు, డూప్లికేట్స్, అలాగే అవైలబుల్ లేని వాళ్ళు చాలా క్లియర్ గా ఏం చెబుతున్నారు, ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. 12 లక్షల మంది లెక్క ఉందండి. 12 లక్షల మంది అవైలబుల్ లేదు అంటున్నారు. నేనేమంటాను అంటే ఉపాధి, సొంత ప్రాంతాలలో ఉపాధి కల్పించలేని ప్రభుత్వాల చేతగానితనాన్ని ప్రజల ఓటు హక్కుని ఎలా డిలీట్ చేస్తారు అంటున్నాను. వాళ్ళకి ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయండి. దేశవ్యాప్తంగా ఇది ప్రొవిజను, మీరు ఉంటున్న దగ్గరన్నా ఓటు క్రియేట్ చేసుకోండి, లేదు మీ సొంత ప్రాంతం ఎవరు కూడా చూసుకోండి సార్. ఒక బీహార్ వ్యక్తి బీహార్ నుంచి ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్ వచ్చినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్లో బిఎల్ఓలో అతను ఓటర్ అయ్యారు ఫస్ట్. రెండోది ఏమవుతుంది, ఎవరైనా కూడా తన సొంత ప్రాంతంలో తన గ్రామంలో తన ఓటు హక్కు ఉండి ఏదో ఒక రోజున నా ప్రాంతం అభివృద్ధి చెందాలి, నా ఓటుతో ఎన్నుకోబడిన నాయకుడి ద్వారా నా ప్రాంతం అభివృద్ధి జరగాలి అని కోరుకుంటారు. ఇప్పుడు చాలామంది ఆంధ్ర వాళ్ళు ఈ రోజున హైదరాబాద్లో సెటిలర్స్గా ఉన్నా కూడా ఓట్లు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి కదా. సో సిమిలర్గా వలస జీవితం వెళ్ళిన వాళ్ళని ఓట్లన్నీ డిలీట్ చేస్తూ మరి వాళ్ళకి వేరే చోట ఓటు హక్కు కల్పించగలుగుతుంది ఎలక్షన్ కమిషన్? లేదు. ఎస్ఐఆర్లో కలెక్టివ్ ఫార్మ్స్ రిటర్న్ చేయాల్సిన ప్రొసీజర్ని దేశ ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయగలిగింది. వేరే చోట వాళ్ళు ఆల్రెడీ ఓటర్స్ గా నమోదై చెప్పగలదా ఎలక్షన్ కమిషన్? చెప్తోందా? చాలా సందర్భాల్లో అయ్యి ఉంటది అంటది. ఇప్పుడు ఎవరైతే 12 లక్షల మంది ఓట్లు ఇక్కడ కలెక్టివ్ ఫార్మ్స్ రాక ఆ డేటాని డిలీట్ చేశారో ఈ 12 లక్షల మంది ఓట్లు వేరే రాష్ట్రాల్లో నమోదైనవి అని చెప్పగలదా? అంటే కాదు, సెన్సిటివ్ కేసు ఇక్కడ. మన వెస్ట్ బెంగాల్ మీకు క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఉంది, అది కూడా చెప్తా. ఇంకా చాలా ఉంది సార్ ఇందులో. నేనేమంటానంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డుతో ఓటర్ ఐడి కార్డుని ఇంటిగ్రేట్ చేస్తే మీరు అదే ఓటర్ ఐడి కానీ ఆ ఆధార్ నెంబర్తో వేరే రాష్ట్రంలో అతను ఓటు నమోదయ్యాడు అనుకోవాలంటే తెలిసిపోతుంది. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి నడుపుతున్న ఎస్ఐఆర్ బదులు మీరు ఒక ప్రొవిజన్ ఇచ్చి కొంత టైం ఇచ్చి ఓటర్ ఐడి కార్డుని ఆధార్తో ఇంటిగ్రేట్ చేసి బయోమెట్రిక్తో 1 time అప్గ్రేడ్ చేయమంటే మీరు చెబుతున్న ఈ డెత్ ఓట్లు ఒకవేళ ఆ ఓటు డిలీట్ చేయకపోయినా కూడా ఎలక్షన్ రోజు ఆ ఓటు ఉండదు కదా, ఇంటిగ్రేట్ అవ్వదు కదా. అంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఏలుముద్రను ఎవరో వేసి మరీ ఇంటిగ్రేట్ చేయగలరా? లేదు కదా. డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, ఒక చోట ఇంటిగ్రేట్ అయితే రెండో చోట లేచిపోతుంది కదా.
సో మీకు ప్రొవిజన్ ఉండి ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని చేయకుండా ఇక్కడ కొంత ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయో, ఇప్పుడు సార్ చెప్పారు 3 రెట్లు లేచిపోయే అవకాశం ఉంది. మమతా బెనర్జీ గారు కూడా అదే చెప్తున్నారు, ఏమని 1,50,00,000 ఓట్లు డిలీట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ తీసుకొచ్చింది అని వాదన చేస్తున్నారు. అలాగే ఈ రోహింగ్యాల సమస్య భారీ ఎత్తున ఉంది మనకి ఇక్కడ, ఇది పశ్చిమ బెంగాల్లో. ఈ రోహింగ్యాల సమస్య ఏదైతే భారీ స్థాయిలో ఉందో దీనికి సంబంధించిన కూడా ఒక ఎన్ఆర్సీనో లేదు సిఏఏనో నిర్వహించడంలో ఫెయిల్ అయిన ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుంది, ఈ ఎస్ఐఆర్ పేరుతో 2002 కంటే అంటే 2002 ఓటర్స్ డేటాతో కంపేర్ చేసి వెస్ట్ బెంగాల్ డేటాని ఈ డేటాలో వాళ్ళు మ్యాచ్ అవుట్ లేదు అని ఒక 20 లక్షల డేటాని ఇప్పుడు అప్డేట్ చేశారు. ఈ 20 లక్షల మందికి విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ ప్రూఫ్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ వాళ్ళ పూర్వీకుల గురించి కానీ ప్రాపర్ డేటా లింక్ చేయలేకపోయారు. ఇందాకే మాజీ డీజీపీ గారు ఒక మాట చెప్పారు, తాత మన వాళ్ళ మధ్య ఏజ్ గా 18 ఏళ్ళు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇన్స్టెన్సెస్. ఆయన ఒక ఉదాహరణ మాత్రం సార్ ఒక ఉదాహరణ చెప్పారు. ఇంతకు మించి రాహుల్ గాంధీ గారు 100 ఉదాహరణలు చూపించారు. అలాంటి రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అంటే ఒప్పుకుంటారా? మరంతా ఒప్పుకోవట్లేదు కదా. నేనేమన్నా ఎలక్షన్ కమిషన్ తన పని తను సక్రమంగా నిర్వర్తించమని అడుగుతున్నాం. అంటే ఒకే ఒక ప్రశ్న మీకు సూటిగా, మీరు చొరబాటుదారులందరినీ శాలువా వేసి దండేసి దండం పెట్టి పుష్పగుచ్చం ఇచ్చి వాళ్ళందరికీ ఓటు హక్కు ఇవ్వాలంటారా? మీరు అడగట్లేదు కదా. మేమేమంటున్నాము, ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పనిని సక్రమంగా చేయమంటున్నాం. అంటే ఇప్పుడు 24 లక్షల మందికి ఏదైతే ఇచ్చారో విచారణ చేయండి, తప్పేం లేదు, మేమేమి అబ్జెక్ట్ చేయట్లా. కాకపోతే ఏంటంటే ఒక జెన్యూన్ ఓటర్ కూడా వలస జీవితానికి వెళ్ళిన అతని ఓటు హక్కుని కాపాడగలగాలి అని చెప్తున్నాం మేము. రెండోది ఏంటి, వలస ప్రతిసారి ఎన్డీఏ ప్రభుత్వం చేసే ఆరోపణలు ఏంటి అంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రోహింగ్యాలను ఎంకరేజ్ చేస్తుంది, రోహింగ్యాలను బోర్డర్ దాటించి ఆధార్ కార్డు కూడా అక్కడే ఇచ్చేస్తుంది అని చెప్తున్నారు. అసలు బోర్డర్ సెక్యూరిటీ చూసేది పశ్చిమ బెంగాల్ స్టేట్ గవర్నమెంటా లేదు అంటే మీకు నేషనల్ బిఎస్ఎఫ్ చూస్తుంది సార్? అంటే ఇది ఎవరి కంట్రోల్లో ఉంటుంది బిఎస్ఎఫ్? అంటే మమతా బెనర్జీ గారే బోర్డర్ సెక్యూరిటీ వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ బాధ్యత అసలే లేదంటారు మీరు? లేదు అని చెప్పట్లేదు సార్. నిజంగా ఈ బాధ్యత కేంద్రానిది అయినప్పుడు కేంద్రం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద తోస్తుంది? కేవలం రాజకీయ అంశంగా దీన్ని చూడొద్దు. మీ ఎలక్షన్ కమిషన్ కావాలంటే ఇంకో నెల టైం పెట్టుకొని మీరు నిజంగా ఎన్ఆర్సీ నడుపుతారు, ఎవరు వద్దన్నారు? ఎన్ఆర్సీ కూడా నడపండి. అంటే మీరు కూడా వాళ్ళ మాదిరే ఎలక్షన్ అయ్యేంత వరకు వాయిదా వేయాలని అడుగుతారా? వాయిదా ఏమని అడగట్లేదు సార్. ఈ నడుపుతున్న ఎస్ఐఆర్లో తప్పులు ఉన్నాయి అని చెప్తున్నాను నేను. ఏం తప్పులు అంటే మీరు డెత్ ఓట్స్ లేదు అంటే డూప్లికేట్ ఓట్స్ డిలీట్ చేయటం అనేది ఒక లెక్క అయితే, వలస జీవితం వెళ్ళిన వాళ్ళ ఓట్లు డిలీట్ చేయడం అనేది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. వాళ్ళు ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే ప్రొవిజన్ ఉంది అని ఎంతమందికి తెలుసు? ఫస్ట్ ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉండి ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఫెయిల్యూర్ అవుతుంది. అండ్ నిజంగా బతికున్న వ్యక్తికి ఓటు హక్కు కల్పించలేకపోవడం అనేది ఫెయిల్యూర్ అని చెప్తున్నాను. రైట్, ఒకసారి శివశంకర్ గారి దగ్గరికి వెళ్తాం. చాలా వ్యాలిడ్ పాయింట్స్ మన ఇంద్రనీల్ రెడ్డి గారు రైజ్ చేశారండి. మీరు కూడా ఫార్మర్ బ్యూరోక్రాట్గా 2-3 రాష్ట్రాల్లో మీ సేవలు అందించారు. మీరు చూస్తుంటారు, చాలా ఎలక్షన్స్ చూస్తుంటారు. ఇప్పుడు వలస వెళ్ళిన వాళ్ళు వేరు, వలస వచ్చిన వాళ్ళు వేరు. బలవంతంగా చొరబాటుదారులు వేరు. ఈ రెండింటికి మధ్య ఒక సన్నటి విభజన రేఖ ఉంది. రెండింటిని కలిపి మనం చూడలేం.